బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. ప్రతి హీరో నాయకుడు కాలేడు, కానీ గెలిచే ప్రతి నాయకుడు హీరోని అంటూ ఆయన స్టార్ట్ చేస్తున్న ఆ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం నిలబడేవాడే నాయకుడు అంటూ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో మహాయుక్త కూటమి విజయం నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ట్వీట్. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. గెలిచే ప్రతి నాయకుడు హీరోని, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు, ది పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా తమ్ముడిని తెగ పొగిడేశారు నాగబాబు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాగబాబు చేసిన ట్వీట్ చాలా సందర్భాల్లో అంతర్లీనంగా ఇంకొక అర్థం వచ్చేలా ఆయన మాట్లాడే సందర్భాలకు సంబంధించి కూడా గతంలో చూసాం. సో ఇక్కడ ఏమైనా అలా కనిపిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు అంటూ అక్కడ హీరో అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. నాయకుడు అంటే గెలిచేవాడే, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవారు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్గా చాలా అంశాలు ఇక్కడ ఆయన ప్రస్తావించారనే చెప్పుకోవాలి. నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఇక్కడ ఒక క్వశ్చన్. నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం అంటూ కూడా ఇక్కడ ఎవరైనా అన్నారా, ఎవరైనా ఇండైరెక్ట్గానే ప్రయత్నం చేశారనేది మరొక చర్చనీయాంశం. దాంతోపాటు నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపును చూసుకునేవాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడైన నాయకుడు అంటూ ది పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు? సచిన్, అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దాని మీద ఎప్పటికప్పుడు నాగబాబు తన స్టైల్లో ట్వీట్ వేస్తూ ఉంటాడు. ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలనుకున్నా కానీ తన స్టైల్లో కౌంటర్ ఇస్తూ ఉంటారు. సో చాలా సందర్భాల్లో మనం చూసాం అవి ఎంతవరకు దారి తీసినాయి, ఎంత కాంట్రవర్సీ అయినాయి అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో అటువంటి ట్వీట్స్ కి కొంచెం దూరంగానే ఉంటున్నాడు నాగబాబు అని చెప్పుకోవచ్చు. బట్ చాలా రోజుల తర్వాత, అంటే ఇప్పుడు రీసెంట్ గా తాజాగా వెల్లడైన మహారాష్ట్ర ఫలితాలను చూస్తే పవన్ ఎక్కడుంటే అక్కడ విజయం ఖాయమని చెప్పాల్సిందే అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థుల తరఫున 5 స్థానాల్లో పవన్ ప్రచారం చేయగా ఆ 5గురు గెలవడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించే నాగబాబు ఈ పోస్ట్ పెట్టారని అయితే మనం డెఫినెట్ గా అనుకోవచ్చు. సో తన తమ్ముడిని పొగడ్తల వర్షంతో అందుకోసమే కురిపించారు అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆయన గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు అనేదాన్ని ఆయన మెన్షన్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం, ఆయన ప్రస్థానం గురించి ఆయన ట్వీట్ చేయడం. ఎందుకంటే జనసేనకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నాగబాబు కూడా దగ్గరున్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈయన కూడా దగ్గరుండి చాలా చూశారు. ఆయన జర్నీ గురించి అంతా కూడా, వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగా కూడా దానికి అంతా తెలుసు. సో దానికి సంబంధించి తమ్ముడి మీద ప్రేమతో ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టారని మనం అనుకోవచ్చు. రైట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, దాదాపుగా ఐ థింక్ ఎలక్షన్స్ టైంలో ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి ఇష్యూ, ఆ కాంట్రవర్సీ జరుగుతున్న టైంలో కావచ్చు, లేకపోతే ఆ చర్చ జరుగుతున్న టైంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. తర్వాత ట్విట్టర్ అకౌంట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు, డిలీట్ చేశారు. మళ్ళీ ట్విట్టర్ పునరుద్ధరించిన తర్వాత ఆయన మళ్ళీ ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ట్వీట్ చేసిన సందర్భం. ఎటువంటి చర్చ జరుగుతోంది అటు ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే సినీ వర్గాల్లో కావచ్చు? ట్వీట్ చేశారు అంటే దానికి సంబంధించి ఎవరికి కౌంటర్ వేశారు అనే దాని మీద చాలా మంది అలర్ట్ అవుతూ ఉంటారు. ఎవరికి సంబంధించి ఈ ట్వీట్ అనేది అంతా ఆలోచిస్తుంటారు. బట్ ఇక్కడ అటువంటి కాంట్రవర్సీ కానీ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. బట్ అంటే నాయకుడి గురించి గొప్పగా చెప్తూ, అంటే ఎలా ఉంటాడు నాయకుడు అనేది ఆయన చెప్తూ ఈ ట్వీట్ చేశారు. సో తన తమ్ముడు ఒక పర్ఫెక్ట్ లీడర్, గేమ్ చేంజర్
అని చెప్పేసి తను పెట్టడం జరిగింది. అంటే అపోజిషన్ కొంతమందికి ఇది తగలొచ్చు. సో డెఫినెట్ గా నాయకుడు అంటే ఇలానే ఉంటాడు, బిఫోర్ చూసిన నాయకుడిని చూసి ఉంటారు కాబట్టి సో అటు నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చూస్తే అర్థమవుతుంది అన్న అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి సో అంతా కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు, చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ గెలుపు డెఫినెట్ గా వస్తుంది ఇక నుంచి అని చెప్పేసి అంతా కూడా చర్చించుకుంటున్న సిచ్యువేషన్. బికాస్ ఎందుకంటే మనం లాస్ట్ టైంలో కూడా వాళ్ళు అంటే ఎక్కడ పోటీ చేసినా గానీ అక్కడ గెలవడం, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా గానీ వేరే స్టేట్ లో గెలవడం, ఇదంతా చూసి వాళ్ళు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా ఈ విన్నింగ్ అనేది ఈ పవన్ కళ్యాణ్ కున్న ఆ క్రేజ్ కి సంబంధించే ఆ లీడర్ క్వాలిటీస్, ఆయన వ్యక్తిత్వం, దీని గురించి ఆయన మెన్షన్ చేస్తూ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అంతా కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అనేంద్ర, ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఆయన ది పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ అంటూ కూడా కోట్ చేశారు. ఇక్కడ ఆయన 2 అంశాల గురించి మాట్లాడాలనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కూటమి కట్టడలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. సో అక్కడ గేమ్ చేంజర్గా అభివర్ణించారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, మహారాష్ట్రకు సంబంధించి మరి ముఖ్యంగా లడ్డూ వివాదంలో సనాతన ధర్మ అనే అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఇటు జాతీయ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువ పెరిగింది. పవన్ కళ్యాణ్ సంబంధించి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలంటే ఆయన ఒక పిలుపునివ్వడం, ఆ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ మహారాష్ట్రలో కూడా అధికారాన్ని చేజెక్కించుకుంది మహాయుతి అంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది, శివసేన షిండే వర్గం ఉంది, దాంతోపాటు ఎన్సీపీ పవార్ వర్గం ఉంది. కానీ దాదాపుగా తెలుగు వాళ్ళు 15 నియోజకవర్గాలు అక్కడ ఇంపాక్ట్ చూపించారు. ఆ 15 నియోజకవర్గాల్లో మెజారిటీ దక్కించుకోగలిగింది మహాయుతి కూటమి. ఆ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో దాదాపుగా ఉంది అనేది ఇంకొక ప్రధానమైన చర్చ. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్గా నాగబాబు ఆయన్ని అభివర్ణించడం జరుగుతోంది. కానీ ఇంతవరకు పొలిటికల్గా ఓకే, కానీ మిగతా అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఒకసారి నేను ఆ ట్వీట్ చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరినైనా ఉద్దేశించి అన్నారా లేకపోతే నార్మల్గా అనుకున్నారా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయానికి సంబంధించి. ఒకసారి మీరు చూడొచ్చు, గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు అనేది. అంటే గెలిచిన ప్రతి నాయకుడు కూడా నిజమైన హీరోని అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కానీ ప్రతి హీరో నాయకుడు కాలేరు. ఆ హీరో అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అన్నారా లేకపోతే బియాండ్కి వెళ్ళారా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. దాంతోపాటు నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం అంటూ. అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ నాయకుడు అంటే ఎవరు అనేది కూడా చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించన్నారు, ఎవరిని టార్గెట్ చేస్తూ అన్నారా లేదా అనేది కూడా ఇంకొక డిస్కషన్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. ఒకసారి అది చూసే ప్రయత్నం చేస్తే కనుక నాయకుడు అంటే గెలిచేవాడు కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం అంటూ కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇది కూడా ఒక పాయింట్గా చూడొచ్చు. దాంతోపాటు నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు అంటే తన వెంట నిలబడేవారు కావచ్చు, తన తోడుగా అంటే తన ఇన్ఫ్యాక్ట్ నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వాళ్ళ కోసం నిలబడేవాడు కావచ్చు, లేకపోతే వాళ్ళని నడిపించేవాడు కావచ్చు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు అంటే తన స్వార్థం కోసం కాకుండా వాళ్ళ కోసం తను కష్టపడేవారు అంటూ ఒక అర్థం వచ్చిన మాట్లాడారా లేకపోతే ఎవరినైనా ఉద్దేశించి అన్నారా అనేది కూడా ఇక్కడ ఇంకొక డిస్కషన్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు అంటూ కూడా అక్కడ ఆ తర్వాత వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు అంటే పక్క వాళ్ళ గెలుపు అనే సాధారణంగా మనం అభివర్ణించవచ్చు ఇక్కడ. అంటే వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు, తన లక్ష్యాన్ని వెతుక్కునేవాడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. మరో గమ్యం ఏమిటి, ఎవరిని ఉద్దేశించి అన్నారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటే కనుక జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఆయన వెళ్ళబోతున్నారా లేకపోతే అక్కడ ఏమైనా కీ రోల్ ప్లే చేసే అవకాశం అఫ్కోర్స్ ఇప్పటికీ చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో చాలా అంశాలు ఆయన స్పృశించారా అనేది ఒక చర్చనీయాంశం అనుకోవచ్చు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు అంటున్నారు ది పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ ద కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆ ట్వీట్ని పోస్ట్ చేస్తూ, మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తే ఛత్రపతి శివాజీ ఆయన ఫోటో వెనకాలంది, ఆ ముందున పవన్ కళ్యాణ్, ఛత్రపతి శివాజీ
విగ్రహం దగ్గర ఆయన అడ్రస్ చేస్తూ